హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ క్రోనికల్స్. రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ అనౌన్స్ అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుండి గ్రామ పంచాయత్స్కి సర్పంచ్ లేని లోటు ఖచ్చితంగా తీరబోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు జరిగేవి జస్ట్ ఎలక్షన్స్ మాత్రమే అనుకోవద్దు. ఇవి గ్రామ శక్తిని, గ్రామ భవిష్యత్తుని మార్చేందుకు ప్రజలు తీసుకునే ఫండమెంటల్ స్టెప్స్. రాష్ట్రంలోని మొత్తం 12,000కు పైగా గ్రామ పంచాయత్స్కి, 112,000కు పైగా వార్డ్స్కి డిసెంబర్ 11, 14, 17 డేట్స్లో 3 ఫేజెస్గా ఈ ఎలక్షన్స్ జరగనున్నాయి. రీసెంట్గా ఈ ఎలక్షన్స్కి సంబంధించి రిజర్వేషన్స్ డిస్ప్యూట్ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ మార్క్ని క్రాస్ చేసి తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ డెసిషన్ని అపోజ్ చేస్తూ దానిపై హైకోర్టులో పిటిషన్స్ వేయడం జరిగింది. రిజర్వేషన్స్ జనాభాకు అనుగుణంగా కేటాయించారా లేదా అన్న అంశంపై జరిగిన ఆర్గ్యుమెంట్స్ విన్న కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఏమిస్తుంది అని రాష్ట్రం అంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఈ కేసు హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్ మార్క్ ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని చేంజ్ చేయాలంటే 9th షెడ్యూల్లో అమెండ్మెంట్ జరగాలని, దానికోసం పార్లమెంట్లో బిల్ పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రచారాలు నడిచాయి. అయితే ఈ రెండు వైపులా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా కూడా రిజర్వేషన్స్ విషయంలో ఈ కేసులు ఏ డెసిషన్ రాబట్టలేకపోయాయి. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయత్స్కి గ్రాంట్స్ రూపంలో 3,000 crores రావాల్సి ఉంది. కాబట్టి ఈ 15th ఫైనాన్షియల్ కమిషన్ ముగిసేలోపు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ వెంటనే నిర్వహిస్తే ఆ గ్రాంట్స్ నుండి 14,050 crores వచ్చే అవకాశం ఉందని, అవి పొందడానికి అవసరమైన కండిషన్స్ క్లియర్గా ఉంచడానికి స్టేట్ గవర్నమెంట్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ని వేగవంతం చేసింది. ప్రీవియస్ సర్పంచ్ టర్మ్ 2024 జనవరి 31 రోజున ముగిసింది. మళ్ళీ ఈ డిసెంబర్లో కొత్త టర్మ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే ఫేజ్ 1లో జరుగుతున్న ఊర్లలో పండగ వాతావరణం ఏర్పడింది. క్యాండిడేట్స్ను ఫిక్స్ చేయడం, సింబల్స్ను సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఆల్సో మెల్లిగా ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే నిజానికి సర్పంచ్ పదవి తల మీద కిరీటం కాదు, భుజాల మీద బాధ్యత. 1992లో జరిగిన 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయత్ రాజ్కి రాజ్యాంగ హోదా వచ్చింది. అలా దాన్ని పార్ట్ 9లో అండ్ 11th షెడ్యూల్లో యాడ్ చేసి పంచాయతీలు ఎలా పనిచేయాలో 29 సబ్జెక్ట్స్ లిస్ట్ చేసింది. 2018 పంచాయత్ రాజ్ యాక్ట్ సర్పంచ్ని ఒక పవర్ఫుల్ లీడర్గా డిస్క్రైబ్ చేసింది అండ్ వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అందులో ఇలా మెన్షన్ చేసి ఉన్నాయి. గ్రామ పంచాయత్ మీటింగ్స్ నెలకొకసారి మ్యాండేటరీగా గ్రామ పంచాయత్ మీటింగ్స్ని ఏర్పాటు చేయాలి. గ్రామ సభ మీటింగ్స్ ప్రతి 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి కనీసం 6 సార్లు గ్రామ సభ సమావేశాలు నిర్వహించడం సర్పంచ్ యొక్క మెయిన్ డ్యూటీ. అండ్ ఈ మీటింగ్స్లో ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. పంచాయత్ నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయడం, పంచాయత్ రికార్డ్స్ అండ్ అకౌంట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం, పంచాయత్ సెక్రటరీ పనితీరుపై పరిపాలనాపరమైన కంట్రోల్ కలిగి ఉండడం, గ్రామ పంచాయత్ బౌండరీస్లోని ఏ అథారిటీ నుండైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తీసుకునే అధికారం సర్పంచ్కి ఉంటుంది. గ్రామ పంచాయత్కి వచ్చే ఫండ్స్ ఆ ఊరి సంక్షేమం కోసం మాత్రమే వాడాలి. విలేజ్లోని ప్రతి స్ట్రీట్స్లో లైట్స్ వేయించడం, వాటర్ సప్లై విషయంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, డ్రైనేజ్ మెయింటెనెన్స్ అండ్ శానిటేషన్ ప్రాపర్గా చేయించడం, గ్రామ ఆస్తులను పరిరక్షించడం, ఎప్పటికప్పుడు జనన మరణాలను రిజిస్టర్ చేయించడం, ప్రైమరీ హెల్త్ కేర్స్ అండ్ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా చేయడం, ఊర్లో అన్ని వర్గాల మధ్య శాంతి, ఐక్యత భావాలను పెంపొందించేందుకు సర్పంచ్ కృషి చేయాలి. కాబట్టి సర్పంచ్ అనేవారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తన బాధ్యతలను మర్చిపోయి అవినీతి లేదా అధికార దుర్వినియోగానికి పాల్పడితే మధ్యలోనే తొలగించేందుకు చట్టాలు రెడీగా ఉన్నాయి. అండ్ చివరిగా ఫ్రెండ్స్, ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, కానీ ఊరు శాశ్వతం. డబ్బు కోసం, మందు కోసం మన ఓటును అమ్ముకుంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. మంచి నాయకుడిని ఎన్నుకుందాం, మన పల్లెను ప్రగతి పదంలో నడిపిద్దాం. జై హింద్.